3 సంవత్సరాలు అనుకుందాం, లేదా పోనీ పూర్తిగా 33 సంవత్సరాలు కూడా అపోస్తలుని చేర్చుకున్నాడు అనుకుందాం. కాసేపు అన్ని సంవత్సరాలు ఆయన ప్రయాసపడి వాళ్ళ వెంట తిప్పుకొని వీళ్ళు కూడా ఆయన వెంట నడిచి ఆయనతో సహవాసం చేసి ఆయనతో మనుగడ సాధించి ఆయనతో ప్రయాణం చేసి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వీళ్ళు కూడా ఎమ్మలు వెళ్ళినందుకు ఇప్పుడు ఈ నెల ప్రదేశానికి అంటే ఏంటి, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అన్న ప్రదేశానికి వీళ్ళు కూడా ఆయనతో పాటు తీసుకెళ్ళొచ్చుగా. మరి ఎందుకంటే నేను మరలా వస్తాను, నువ్వే గడపడకు, నువ్వు మరలా నేను వచ్చేసరికి నువ్వేం చెయ్యాలి అని అంటే నిత్యము నిలిచే స్థలము కొరకు నువ్వు ప్రయాసపడి భారము కలిగి ఉండాలని దేవుడు ఎందుకు చెప్తాడు? ఈ రాత్రి నీతో నాతో కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. నిత్యము నిలుచు సియోను కొండవలె నీ జీవితము మార్చబడాలి. నిత్యము నిలుచు సియోను కొండవలె నీ యొక్క మనుగడ, నీ జీవితం అనేది స్థిరపరచబడాలి. నిత్యము నిలుచు సియోను కొండవలె నీవు ఎక్కడికి ప్లాన్ చేసుకోవాలి అంటే దేవుని దగ్గర నిత్యము నిలిచే నిత్య జీవానికి ప్రయాసపడాలి. యోహాను సువార్తలో మాట ఉంటుంది, ఒకసారి చదువుకుందాం, అంటే ముగించుకుందాం. యోహాను సువార్త ఏదో ఒకసారి 10వ అధ్యాయము 28వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తే, ఈ నిత్యము నిలిచిన మాటకి దేవుడు నిత్యం గురించి మాట్లాడుతున్నాడు. చదువు ఒకసారి అందరూ తీయండి. అవసరమైతే మీ దగ్గర పెన్ ఉంటే కనుక జ్ఞాపకం ఉంచుకోవడానికి మాటను అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇప్పుడు చదువుదాం ఒకసారి. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుడి రాత్రికాల సమయంలో చాలా చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే గనక నేను మీకు నిత్య జీవముని ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి ఏం పోదంటండి, ఏం పోదంట, నశింపబడదు. నశించిపోయే లోకం ఈ లోకము, నశించిపోయే లోకం ఈ లోకమై ఉంటే కనుక నిత్య జీవము అనేది ఎన్నటికీ నశింపబడనది. అందుకే చూడండి, సుమధుర స్వరముల గానాలతో మళ్ళీ సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల స్వరములతో. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే పరమ తండ్రి అయినటువంటి యెహోవా యొక్క పరలోక రాజ్యం అని సంబోధిస్తూ ఉంటాం కదా మనందరం కూడా. ఈ పరలోక రాజ్యములో వేవేల దేవదూతలందరూ కలిపి నిత్యము సముద్ర గానాలతో పరిశుద్ధుడు 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 అని ఆగకుండా నిత్యము ఆయన్ని స్తుతించే వారుగా ఉన్నారు. ఎంత కాలము నుంచి అనంటే నీలా నాలా ఈ భూమి ఉన్నంత కాలము కాదండి. ఆకాశము దేవుని యొక్క మందిరం ఎప్పుడైతే సృష్టించబడిందో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఏ దేవదూత కూడా నశించిపోయినట్లుగా బైబిల్లో లేదు. కానీ ఒకే ఒక్క దేవదూత ఏమైంది, నశించిపోయింది. ఆ దేవదూత పేరే లూసిఫర్. ఎక్కడికి త్రోవేయబడింది అంటే కనుక పాతాళమునికి దేవుని యొక్క కోపం చేత, దేవుని యొక్క ఉగ్రత చేత ఎక్కడ తోయబడింది అండి, పాతాళమునికి తొక్కబడింది. సియోను కొండవలె నిత్యము నివాసము కలిగినటువంటి ప్రదేశములో నువ్వు ఉండాలని ఆశ కలిగి ఉండి నువ్వు ప్రయాసపడకపోతే కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే కనుక ఆ లూసిఫర్ లాగా దేవుని చేత త్రోయబడి ఆ పాతాళానికి త్రొక్కబడతాం. మేము ఆలోచించండి ఒకసారి. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నేను వారికి ఏమంటాడండి, నేను వారికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనక అది ఎన్నటికి నశించిపోదు. ఈ భూమి మీద మనం పుట్టినది 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతికుండొచ్చేమో కానీ మరణం అనేది మనకి ఏదో ఒక రోజు సంభవించే కాలము ఉంది. కానీ మరణము మనల్ని ఈ భూమి మీద ఆపివేయదు. ఏం చేయదండి,
మరణం అనేది భూమి మీద మనల్ని ఆపదు. మరణం వెనక నిత్య జీవం ఉంది. యేసుక్రీస్తు వారు ఎలాగైతే మరణం వెనక నిత్య జీవం 3వ రోజున లేచి సజీవులుగా అందరి ముందు కళ్ళకు కనపడినట్లుగా సజీవ సాక్షిగా అందరికీ మాట్లాడి కనపడి ఆ యొక్క చేతులని వేలని చూపించి ఎలాగైతే వెళ్ళాడో, నీకు నాకు కూడా ఒకానొక రోజున మరణము తర్వాత నిత్య జీవము అనేది ఉంది. ఆయన ఎందుకంటూ ఉంటాడు, ఏమంటాడు, ఎన్నడూను నా చేతిలో నుండి అపహరింపడు. దేనినండి? ఎన్నడూను నా చేతిలో నుండి అపహరింపడు. దేనిని అంటే కనుక నిత్య జీవాన్ని అనేది ఏ అపవాది వచ్చినా సరే వెతికెళ్ళిపోదు, ఏ కాకుల గద్దలు వచ్చినా సరే ఎత్తికెళ్ళిపోవు. ఎందుకు అనంటే సియోను శిఖరము, సియోను కొండవలే ఏముంటదంట, మన చుట్టూ ప్రాకారము, భద్రత, రక్షణ, ఎత్తైనటువంటి శిఖరం మీద మనల్ని దేవుడు నిలుపుతాడు కనుక ఏది వచ్చినా సరే మనల్ని నశింపచేయదు. అందుకే రాత్రికాల సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను సియోను కొండవలే ఎక్కడ పెడతాడంటండి, శిఖరముపై పెడతాను. శిఖరము అనగా మనం ఏదో పాత కొండలోకి వెళ్ళిపోయి కొండ మీద నిలబడతాం అనుకుంటున్నారేమో అండి. శిఖరము అనగా మన బిల్డింగ్ పైకి వెళ్ళిపోయి మన బిల్డింగ్ పైన నిలబెడతాడు అనుకుంటున్నామేమో. శిఖరము అనగా దేవుని యొక్క పరిశుద్ధమైన దివ్య సన్నిధి. మీరందరూ అక్కడికి వెళ్దురుగాక. వెళ్తారండి? ఆశ ఉందా? ఆశ ఉంటే నువ్వు సియోను కొండవలే దేవుని ప్రాకారమునికి నువ్వు మార్చబడాలి. దేవుడు చాలా చక్కగా చెప్తున్నాడు. మరొకసారి వాక్యం చదువుతాను, విందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారందరూ కదలక నిత్యము సియోను కొండవలే ఉంటారు. ఎలా ఉంటారండి? దేవుని మీద నమ్మకము ఆధారపడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటామంటే అండి, సియోను కొండవలే. అంటే దేవుని యొక్క కాపుదల ఉంటుంది, దేవుని యొక్క రక్షణ ఉంటుంది, దేవుని యొక్క ప్రాకారం ఉంటుంది, దేవుని యొక్క సన్నిధి ఉంటుంది, ఎత్తైనటువంటి శిఖరము కలిగి ఉంటుంది. ఏ ప్రమాదం వచ్చినా, వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, తలంపులు వచ్చినా, ఏది కలిగినా సరే నిన్ను కదిలింప చెయ్యదు. ఏంటి అనంటే దేవుని యొక్క ప్రాకారం నీకు ఉన్నంత కాలము ఏది వచ్చినా సరే నిన్ను కదిలింప. దీనికి సజీవ సాక్ష్యం మా అన్నగారండి. ఎవరు? నాగరాజు.